దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 44వ అధ్యాయము. అనంత పద్మనాభ వ్రతము. సాయం దేవునకు నరసింహ సరస్వతి స్వామివారు అనంత వ్రత ఫలమునిట్లు తెలిపెనని నామధారకునితో సిద్ధయోగీంద్రుడిట్లనెను. అనంత వ్రతమునాచరించి పెక్కురిష్టార్థములను బడసిరి. వారు వీరననేల జూదమాడి రాజ్య భోగములను గోల్పోయి తమ్ములతోడను భార్యతోడన అరణ్యముల పాలై అనేక బాధావమానములకు గురి అయిన ధర్మరాజీ వ్రతమునాచరించి రాజ్య లాభమును పొంది సుఖమనుభవించెను. మానవులి వ్రతమునాచరించిన వారి ఇక్కట్లు దీరుటొక లెక్కయా అని తెలుప గురుదేవ రాజభ్రష్టుడగు యుధిష్ఠిరునికి వ్రతమాచరింపుమని ఉపదేశించినదెవరు? ఆ వ్రత విధానమెట్టిదో సవిస్తరముగా నిరింగింపుమని సిద్ధముని నామధారకునితో నిట్లనియే. మాయా దురోదరమున రాజ్యమును సుయోధను పాలునరించి కాంతారవాస క్లేశములను అనుభవించు పాండవుల కడకు శ్రీకృష్ణ పరమాత్మ ఎరుదెంచెను. పాండవులేవురు పాంచాలి సమేతముగా నా పరమాత్ముని పాదాబ్జములను అభిషేకించి పూజించి నమస్కరించి దీనముగా భూభారమును దొలగింప నిలపైన అవతరించిన పరమాత్మ స్వరూపుడవగు కృష్ణ మా కష్టముల మాయింప నీకు మనస్కరించలేదా అని విన్నవించుకొనిరి. ధర్మజుడు వాసుదేవ ఎండ కన్నెరుగని ఈ ద్రుపద రాజతనయ ఈ ఘోరారణ్యంబుల మిక్కిలి వెతల పాలగుచున్నది. సుకుమారులగు నకుల సహదేవులను చూడ నాకే జాలి కలుగుచున్నది. ఇంక నీవు మమ్ములను పేషించుట పాడిగాదు. మాకీ దుఃఖ నివృత్తికి దరుణోపాయమును తెలిపి మాకు రాజ్యలాభమును ప్రసాదింపుమని వేడేను. అందులకు శ్రీకృష్ణుడు బావా అట్లే ఎగుగాక మీ ఇడుములను బాపి రాజసుఖములను గల్పింపజాలిన ఉపాయమును తెలుపుటకే గదా నేను వచ్చినదని పల్క నెల్లరూ సంతసించిరి. మరలా నా గోపాలుడిట్లనెను. వ్రతములలో నెల్లా నుత్తమ వ్రతమగు అనంత వ్రతమునాచరించుటచే మీకు మేలు గలుగును. అనంతుడనెవరో గాదు నేనే సుమా. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నాయందు గలరు. మేషాది 12 రాసులు నవగ్రహములు నాలోననేయున్నవి. 14 లోకముల యందంతటను నేను వ్యాపించి ఉండుటయే గాక 14 లోకములు నాలోనే గలవు. 14 భువనముల యందు నేను గాని దెద్దియును లేదు. కాలము నా స్వరూపము, కర్మ స్వరూపుడను నేను. సూర్య సంచారము చేయగలుగు కళాకష్ట ముహూర్తములను రేబవలును పశ్చ మాస ఋతువత్సర యుగ సంజ్ఞలుగా నొప్పుచున్న కాలమేది గలదో అయ్యది నేను. ఆ అనంతుడను నన్నుగా తెలుసుకొనుము. వసుదేవనందన అనంత వ్రతమునాచరించు విధానమెయ్యది. వ్రతాచరణమున గలుగు ఫలమేది? అనంతునినే స్వరూపమున ధ్యానించవలయును. ఏమని పూజింపవలయును? ఏమి నివేదనమునరించవలయును? ఈ వ్రతమెన్నడి ఆచరించవలెను? తొల్లి ఈ వ్రతమునెవరైనా నాచరించిరా వారి కష్టములు ఎట్లు తొలగినవి? తదుపరి వారు అనుభవించిన సుఖమెయ్యది? సవిస్తరముగా నిరిగింపుము. యుధిష్ఠిర శ్రద్ధగా వినుము. భాద్రపద శుద్ధ చతుర్దశి మధ్యాహ్న సమయమున అనంత వ్రతమును ఆచరింపవలయును. కృతయుగమున వశిష్ఠ గోత్రోద్భవుడును వేదశాస్త్రార్థ సంపన్నుడగు సుమంతుడను విప్రుడు గలడు. అతని భార్య పేరు దీక్షాదేవి. ఆయమ భృగు మహర్షి పుత్రిక. దీక్షాదేవియును సుమంతుడును హాయిగా గృహస్థ ధర్మములను ఆచరించుచుండిరి. ఆ దంపతులకు ఒక కూతురు జన్మించెను.
ఆ బాలికకు వారు సుశీలాయ్ అని నామకరణం ఒనరించినారు. తదుపరి కొంతకాలమునకు దీక్షాదేవి గతించినది. గృహకృత్య నిర్వహణకై సుమంతుడు పునర్వివాహము గావించుకొనెను. రెండవ భార్య గయ్యాళి, కారణము లేకనే కలహించును. సుశీల దైవచింతన గలదై దైవమును నమ్మి కాలము గడుపుచుండెను. ఆమె యుక్త వయస్కురాలైనది. తల్లి లేని పిల్లను తగిన వరునకీవలెనని తండ్రి దేశమంతయును తిరిగి తుదకు కౌండిన్యునకు కూతునిచ్చి వివాహమునరించెను. కూతురు నల్లుని 1 సంవత్సరము తన ఇంటనే ఉంచుకొనెను. సుమంతుని రెండవ భార్య సుశీలతో చీటికి మాటికి దగులాడుచుండెను. భర్తతో బాటు సుశీల ఇంట నుండుటక గయ్యాళి సహింపలేదు. పొమ్మనలేక పొగబెట్టినట్ల ఆమె దినమును బిడ్డతో లేనిపోని కలహములు ద్రవ్వుచుండేది. దీనికి దాళలేని తండ్రి దుహితను అత్తవారింటి కంప బయనము చేసెను. బిడ్డయు నల్లుడు నిల్లుజేరు వరకు ద్రోవ బత్తెమునకేమైనా మూటగట్టి ఇమ్మని సుమంతుడు భార్యనడుగా గొంపయందేమియును లేదని నిష్ఠూరముగా బలికి ముసుగు వైచుకొని ఒక మూలబరుండెను. తండ్రి నూతన దంపతులను రిక్తహస్తములతో బంపుట యుక్తముగాదని ఎంచి సత్తు పిండిని మూటగట్టి వారి కొసగెను. కౌండిన్యుడు సుశీల సుమంతునకు నమస్కరించి సెలవు గైకొని పయనమైరి. మధ్యాహ్నమగుసరికి వారొక తటాకము దరిజేరిరి. మధ్యాహ్నిక సంధ్యావందనమాచరించుటకై కౌండిన్యుడు తటాకము కడగేగెను. సుశీల భర్తననుసరించెను. ఆ దినము భాద్రపద శుద్ధ చతుర్దశి. అనంత పద్మనాభ వ్రతమునాచరించుటకై ముత్తైదువులనేకముగా సుస్నాతలై ఎర్రని చీరలు రవికలు ధరించి యనంతుని వేర్వేరుగా తమ భర్తలతో గూడి పూజించుచుండిరి. సుశీల ఆ సువాసినల దరిజేరి, అమ్మలారా, మీరే దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరయ్యది. ఈ వ్రతమునాచరించు విధానమేమి? అందువలన గలుగు ఫలమేమి అని సవినయముగా ప్రశ్నింప నా సుదతీమణులు సుశీలతో, అమ్మాయి, ఈ వ్రతము అనంత వ్రతమని అందురు. అనంత పద్మనాభస్వామి ఆరాధ్య దైవము. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడి వ్రతమును ఆచరించి గలుగు ఫలం ఇది అని అననేలా అనంత ఫలములు సమకూరును. ఇక వ్రతమును ఆచరించు విధానమును తెలిపెదము, వినుము. భాద్రపద శుద్ధ చతుర్దశి దినమున ప్రాతకాలమున మేల్కాంచి భగవంతుని స్మరించి కాలకృత్యములను తీర్చుకొని నది అందుగాని తటాకమునందుగాని స్నానమాచరించి పరిశుభ్రమగు వస్త్రములను ధరించవలెను. గోమయముచే పరిశుద్ధముగా స్థలము నలికి సర్వతో భద్రమను 8 దళములు గల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి ఆ మండలమునకు జుట్టు రంగురంగుల రంగవల్లుల 5 రచించి తెల్లని బియ్యపు పిండిచే ముద్దు ముచ్చటగా మృగ్గులు వేయవలయును. నీటిచే నింపబడిన కలశమును మండపము కుడి భాగమున నుంచి దర్భచేనంత పద్మనాభ స్వామిని చేసి మండలము మధ్య భాగము నుంచి యావాహనము చేసి కృత్వా దర్భమయం దేవం శ్వేతద్వీపే స్థిరం హరం సమన్వితం సప్తఫణైః పింగళాక్షం చతుర్భుజం యను శ్లోకముచే ధ్యానించవలయును. పిదప కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజలు నరించవలెను. ధూపదీపములు వెలిగించి ప్రదక్షిణ నమస్కారములాచరించుట విధి. 14 ముళ్ళు గల తోరమును గ్రొత్తదానినొకటి తెచ్చి కుంకుమ చేదడిపి భగవంతుని వద్ద నుంచి తోరమును భక్తి శ్రద్ధలచే పూజించి 5 పళ్ళ గోధుమ పిండిచే 28 యతిరసములను చేసి స్వామికి నివేదించవలయును. పిదప 14 తిరసములను బ్రాహ్మణునకు ఆయన దానమొసగి తోరమును కుడి చేతికి అలంకరించుకొని మిగిలిన యతిరసములనింటివారు భగవత్ ప్రసాదముగా స్వీకరించవలయును. నివేదనములయందు 14వ సంఖ్యకు ప్రాధాన్యమివ్వవలయును. బ్రాహ్మణ సమారాధనమును సలుపుటయో
బంధుమిత్రాదులను ఆహ్వానించి భోజనమాచరించుటయో కర్తవ్యము. అనంత పద్మనాభ స్వామిని మనసారా ధ్యానించుచుండవలయును. ఇట్లు 14 సంవత్సరములు ఈ వ్రతము నాచరించుచు చివరను ఉద్యాపనమునరించవలయును. ఏ సంవత్సరము కా సంవత్సరము క్రొత్త తోరమును ధరింపవలెను. 14వ సంవత్సరానంతరమునను జీవితాంతము వరకి వ్రతములాచరింపవలయునే గాని మధ్యలో మానుకొనరాదు అని ఆ పతివ్రతలు సుశీలకు ఉపదేశించిరి. వెంటనే సుశీల తటాకమున స్నానమాచరించి కల్పోక్త విధానముగా ముత్తైదువుల సహాయమున ధ్యానవాహనాది షోడశోపచార పూజలచే అనంత పద్మనాభ స్వామిని ఆరాధించి ఎర్రని తోరమును ధరించెను. దారి బత్తెమునకై తెచ్చుకొన్న సత్తుపిండిని బ్రాహ్మణునకు ఆయన దానమొసగెను. ఇట్లీ వ్రతమునాచరించి భర్తతో కూడా నత్తవారింటికి ఏగేను. అనంత పద్మనాభ స్వామి కరుణచే సుశీల ఇల్లు పాడి పంటలకు సువర్ణ భాండములకు నెలవై ఒప్పినది. మితిలేని సంపద కౌండిన్యునకు ప్రాప్తించినది. ధనగర్వముచే భార్య ముంజేతినలంకరించిన ఎర్రని తోరమును చూచి, ఓసి నన్ను వశ్యమునరించుకొనుటక లేక అన్యపురుషునెవనినైనా వశీకరణమునరించుకొనుటక ఈ ఎర్రని తోరమును ధరించితివని అవహేళన చేసెను. తత్ఫలితముగా కౌండిన్యుని గోగణము దొంగల పాలైనది. ఇల్లు పరశురామ ప్రీతి అయినది. వారాపద పాలైరి. తిండి గింజలు కట్టుబట్టలు అగ్గిపాలైనవి. జీవితము దుర్భరమైనది. కౌండిన్యుని స్నేహితులు శత్రువులైరి. అతని దారిద్ర్య దుఃఖ అగాధగాధను విన్నవించుకున్నను వినువారు లేకపోయిరి. కౌండిన్యుడు దిక్కుతోచక ఎడవుల పాలయ్యెను. దీర్ఘముగా నాలోచింపనాతని తప్పిదము జ్ఞప్తికి వచ్చినది. ఈ అనంత కష్టముల నుండి తనకు కాపాడు దైవమనంత పద్మనాభ స్వామి అను జ్ఞానోదయమయ్యేను. మతి స్థిమితము లేక ఎవరిని బట్టిన వారిని తుదకు పుట్టలను గుట్టలను చెట్టు చేమలను అనంత పద్మనాభ స్వామి ఎచటనున్నాడు మీరేమైనా జూచితిరాయని వాపోవుచూ దిరుగాడెను. కౌండిన్యుడట్లు సంచరించుచు ఫలభారము చేవంగిన మామిడి చెట్టును చూచెను. ఆశ్చర్యము! మధురతర పరిపక్వ ఫలములు లెక్కకు మిక్కిలిగానున్న నా మామిడి చెట్టుపైనొక పక్షి అయినను గానరాదయ్యెను. స్వామి వృత్తాంతము మా మామిడి చెట్టు నడిగి నిరాశ చెందెను. మరికొంత దూరమేగనొక యావు దూడతో కూడా పచ్చికయందు సంచరించుచు గడ్డిపోచనైనను నోటితో గరువక నూరక దిరుగాడుటగాంచెను. ఆయావునంత దేవుని జూచితివాయని అడుగ నాధేను తనకేమియూ తెలియదన్నట్లు తలయూపెను. కౌండిన్యుడింకొకించుక దూరమేగి మోకాటి వరకు బచ్చగా నున్న గడ్డిలో నూరక నిలచియున్న నొక ఎద్దును జూచి అనంత పద్మనాభ స్వామి వారిని జూచితివాయని ప్రశ్నింప నా వృషభము తనకేమియూ తెలియదని సైగ చేసెను. తదుపరి కౌండిన్యుడు పయనమై వెడలుచుండ మనోహరముగా జూపట్టు 2 కొలనులను గాంచెను. గాలి సోకుడుచే 2 కొలనుల యందలి అలలు నిటూ నటు సయ్యాటలాడుచుండ హంసకారాండవ చక్రవాకములు విలాసముగా తేలియాడుచుండ చెంగల్వ పువ్వుల తోడను తామర పుష్పముల తోడను నా సరోవరములు గడుమనోజ్ఞముగా దోచెను. ఒక కొలనులోని నీరింకొక కొలనులోనికి బొరలి ప్రవహించుచుండ నా వింత దృశ్యమును జూచి యా పుష్కరిణుల అనంత పద్మనాభ స్వామిని మీరైనను జూచితిరా?
యని ప్రశ్నింపనా కొలనులు మేమా స్వామిని గాంచలేదని తెలిపెను. మరికొంత దూరమేగా నూరక నిలిచియున్న గాడిదయును ఏనుగును కౌండిన్యునకు గన్పట్టినవి. ఆ విప్రుడు స్వామిని మీరేమైనా జూచితిరాయని ప్రశ్నింప నా జంతువులు తమకేమియును తెలియదని నవి. కౌండిన్యుడెందెందో సంచరించి స్వామివారిని చూడజాలక యా జగదీశ్వరిని చూడ తెలుపువారు లేనందున మిక్కిలి అలసి విసిగి వేసారి ఒక చోట కూర్చొని చింతించుచుండేను. ఇంతలోనొక ముసలి బ్రాహ్మణుడు వాని చెంత చేరి కుడి చేయిని పట్టుకొని లేపి తన వెంట నిడుకొని పోయేను. నవరత్నమణిమయ మహాసౌధరాజమునందు గరుడ వాహనారూఢుడై శంఖ చక్ర గదాధారియగు శ్రీ మహావిష్ణువును గాంచి కౌండిన్యుడు వేయి విధముల సంస్తుతించేను. అనంత పద్మనాభ స్వామి కౌండిన్యుని ప్రార్థనలకు సంతసించి, కౌండిన్య, నీకిక దారిద్ర్య దుఃఖ భయములు లేవు. గజాంతైశ్వర్యమును పొంది సమస్త సుఖములను బెద్దకాలం అనుభవించి తుదకు నా సాయుధ్యమును జందెదవు అని వరము సంగెను. కౌండిన్యుడు మిక్కిలి సంతసించి అనంత పద్మనాభ స్వామిని గాంచి, దేవదేవా, నేను మిమ్ములను వెదగుచు దారిలో మామిడి చెట్టును మున్నగువాని గాంచి తిని వాని వృత్తాంతమును నాకు సెలవీయరే అని ప్రార్థింప భగవంతుడతనితో, వత్స, సకల విద్యా ప్రవీణుడగునొక బ్రాహ్మణుడు గర్వించి తానేర్చిన విద్యల నొకరకైనను నేర్పని కారణమున మరుజన్మమున నాతడు నీవు చూచిన మామిడి చెట్టై ఎవరికీనుపయోగపడుకున్నాడు. వెనుకటి జన్మమున సిరి సంపదలచే దులదూగుచు పిల్లికి బిచ్చము పెట్టని పరమలోభి సదా పసరిక బయళ్లయందే సంచరించుచున్నను దినుటకు నోరాడని యావు జన్మమెత్తి ఉన్నాడు. తన్నాశ్రయించిన బ్రాహ్మణునకు జవిటినేలను భూదానము చేసిన ఒక మహారాజు ఎద్దుగా జన్మించి అడవులలో తిరుగుచున్నాడు. నీవు చూచిన 2 కొలనులు ధర్మము అధర్మము అనునవి. సాటి మానవులను సాదరముగా బలకరింపక సర్వదా తూలనాడునతడు గాడిదయ్యై యోండ్ర పెట్టుచుండును. తన పూర్వీకులితరులకు దానమొసగిన దానిని పరిగ్రహించి విక్రయించి లాభపడినవాడు ఏనుగై పుట్టి ఉన్నాడు. నీ చెంతజేరి నీ వంతబాపిన బ్రాహ్మణుడను నేనే అనంత పద్మనాభ స్వామిని. నీ వనంత వ్రతమును నియమనిష్టలచే 14 సంవత్సరములు ఆచరింపుము. నీకు నక్షత్ర మండలమున ఒక ఉన్నత స్థానమును కల్పించెదను అని పలికి అంతర్ధానమొందెను. కౌండిన్యుడింటికి మరలి వచ్చి జరిగిన వృత్తాంతమును భార్య కెరిగించెను. భగవంతుని దయ వలన వారు సకలైశ్వర్యములను అనుభవించుచు 14 ఏండ్ల వ్రతమును సలిపి యుజ్యాపనము నరించిరి. బ్రతికియున్నంత కాలమా వ్రతమునాచరించి తుదకు కౌండిన్యుడు నక్షత్ర మండలమును పొందెను. ఓ ధర్మరాజా, అగస్త్య మహర్షి ఈ వ్రతమును ఆచరించి జగద్విఖ్యాతి గాంచి ఉన్నాడు. సగరుడు, దిలీపుడు, భరతుడు, హరిశ్చంద్రుడు, జనక మహారాజు ఈ వ్రతమును సలిపిరి అని ఈ విధముగా నీ అనంత వ్రత మాహాత్మ్యమును శ్రీకృష్ణ భగవానుడు పాంచాలీ సమేతులకు పాండవులకు తెలిపెను. ధర్మరాజీ వ్రతమాచరించి కురుక్షేత్రమున కౌరవులను ఓడించి రాజ్యలాభమును పొందెను అని సాయందేవునకు శ్రీ గురుదేవులి వ్రతమును ఉపదేశించిరి. సాయందేవునిది కౌండిన్యస గోత్రము. అలనాటి మీ పెద్దలెల్లరీ వ్రతమునాచరించిరి. స్వామివారి కృపకు పాత్రుడైన సాయందేవుని వంశములోని వాడవు నీ వగుటచే
నీకి గురులీలామృతముపై భక్తి శ్రద్ధలు గలిగినవి. సిద్ధుడు నామధారకునకు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 44వ అధ్యాయము సంపూర్ణం. 6వ రోజు పారాయణ సంపూర్ణం.